ప్రాణం పోవటానికి హాస్పిటల్లో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఎక్కడున్నా, ఆరోగ్యంగా ఉన్నా, లేకపోతే మనం ఎక్కడికి ఏ ప్రాంతం వెళ్ళినప్పటికీ కూడా ప్రాణం పోవటానికి మనం ఏ ప్రాంతం వెళ్ళినప్పటికీ కూడా మన ప్రాణం ఎక్కడైనా పోతుంది. హల్లెలూయా, పోతుందండి. చాలా మంది యాక్సిడెంట్ల ద్వారా ప్రాణం పోతుంది. అలాగే మరి బలహీనత వల్ల ప్రాణం పోతుంది. మరి వారికి కుదరని వ్యాధి బాధ వచ్చినప్పుడు కూడా ప్రాణం పోతుంది. మరి ఇక్కడ మరి హిజ్కియా రాజు కొరకు మరి ఎన్నో విషయాలు మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా. హిజ్కియా రాజు, ఆసాబు రాజు కూడా, ఇద్దరు రాజులు కూడా మరి వారికి బలహీనతలు కలిగాయి. ఆసాబు రాజు దేవుని ఆశ్రయించలేదు, డాక్టర్లని ఆశ్రయించాడు, డాక్టర్ల మీద ఆధారపడ్డాడు. అతనికి ఎంతో ధనం ఉంది, రాజు కదండి, ఎంతో ధనం ఉంది, సమకూర్చుకున్నాడు. కానీ అతను దేవుని ప్రేమ తెలుసుకోలేకపోయాడు. నేను దేవుని తెలుసుకుంటే దేవుడు నాకు ఇంకా ఆశనిచ్చినేమో అన్న మనసు రాలేదు. కానీ అతను దేవుని ఆశ్రయించకుండా మరి వైద్యులను పట్టుకుని ఆశ్రయించాడంట. అయితే అతన్ని మరి ఆ కాల్లో ఒక పుండు పుట్టినప్పుడు అతను దేవుని ప్రేమను ఎరగలేదు కాబట్టి అతను మరణము తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. హిజ్కియా రాజు అయితే దేవుని ఆశ్రయించాడు, అతను కూడా రాజే, కానీ దేవుని ప్రేమను ఎరిగిన వాడుగా ఉన్నాడు, దేవుడి మాటకి లోబడేవాడుగా ఉన్నాడు, యథార్థత కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని పోలు నడుచుకున్నాడు. అయితే అతను కూడా నువ్వు మరణం అయిపోతున్నావు కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కపరుచుకో అని చెప్పినప్పుడు రాజు ఏమాత్రం కూడా దిగులు చెందలేదంట. హల్లెలూయా. ప్రార్థన మాత్రం చేశాడంటండి. అంటే మరణము ఏ రీతిగా మనకు సంభవిస్తుందో ఆ టైంలో కూడా దేవుడు మనలను మరి కాపాడే దేవుడిగా ఉంటాడు. మరి దేవుడి చిత్తం లేకుండా ఈ భూమి మీద మనం జీవించలేము. హల్లెలూయా. వాళ్ళకి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆశారాజు మరణం అయిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటూ వెళితే యోబు గ్రంథంలో కూడా ఎన్నో విషయాలు ఉన్నాయండి. యోబు కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. యోబు కూడా నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుడికి మరి అన్ని విషయాల్లో మాటకు లోబడే మనసు కలిగి ఉన్నాడు. నువ్వెవరికి మాట లోబడుతున్నావా? ఒక దైవసం లేదన్నా చెప్పినా, ఒక దైవసం లేదన్నా ప్రార్థన సమయం ఇచ్చినా, పాట సమయం ఇచ్చినా, లేకపోతే ఏదైనా చెప్పినప్పుడు నువ్వు లోబడగలుగుతున్నావా? యోబు ప్రతి విషయంలో కూడా దేవుని మాటకు లోబడ్డాడండి, నీతిమంతుడిగా ఉన్నాడండి, యథార్థత కలిగిన వాడుకున్నాడండి, మంచి మనసు కలిగిన వాడుకున్నాడండి యోబు. అయినా ధనవంతుడైనప్పటికీ కూడా అక్కడ అందరికంటే ఎంతో గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. దేవుడికి మరి అన్నాడు, మరి భార్య, బిడ్డలు, కుటుంబాలు, ఆయనకి ఎన్నో ఎన్నో కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని మరి నాశనం చేసి ఉన్నారు. కానీ నా బిడ్డలు మరి పాపం చేస్తారేమో, దేవుని దూషిస్తారేమో, దేవుడి మాటకి లోపడరేమో అని ఆయన ఎంతో కన్నీరు కార్చాడంటండి బిడ్డల కొరకు. హల్లెలూయా. అరుణోదయమే లేచి బిడ్డల కొరకు ప్రార్థించేవాడంట. మరి నీవు కూడా అటువంటి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు, లేకపోతే మీకున్న సమస్యల కొరకు కూడా ప్రార్థన చేయగలుగుతున్నావా? మరి యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకోను, నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మరి నీవు కూడా దేవుడు నీ కుటుంబాన్ని కూడా కంచి వెయ్యాలంటే యోబు యొక్క జీవితంలో దేవుని కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. మరి తమ్ముడు గత సంవత్సరంలో తండ్రిని కోల్పోయాడు, మరి నానమ్మని కోల్పోయాడు. అయినప్పటికీ కూడా గత సంవత్సరంలో మరి వారి ఏ చింత దిగులు లేకుండా దేవుడు ఇంకనూ రానున్న కాలంలో, లేకపోతే ఇంకా జరుగుతున్న కాలంలో, రోజుల్లో మరి బిడ్డలిద్దరిని కూడా దేవుడు మంచి భవిష్యత్తు వారికి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అటువంటి ఓర్పు, సహనము మన కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. భర్త లేని వారికి భర్తగా ఉంటానంటున్నాడు దేవుడు, తల్లిదండ్రులు లేని వారికి తండ్రిగా, తల్లిగా ఉంటానంటున్నాడు. హల్లెలూయా. మరి దేవాది దేవుడు ఎట్టి సమయంలో కూడా దేవుడు మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. ఈరోజు కష్టం వచ్చిందని, సమస్యలు మనకు వచ్చాయని, బాధలు మనకు వచ్చాయని దేవుని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. మనుషులకు రాకపోతే ఇంకెవరికి వస్తుందండి? పశువులకు వస్తాయి, మరి అలాగే ఏంటంటారు, మృగాలకు వస్తాయి, రకరకాల పక్షులకు వస్తాయి. ఇటువంటి జాతులకి మరణం కూడా ఉంది. కానీ అవి ఎవరికి చెప్పుకుంటే